హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గాని. ఇప్పుడు మీరు చూస్తున్న ఆలయం కాళికామాత గుడి. కాకినాడకు దగ్గరలో ఉన్న తాళరేవులోని కాళికామాత గుడి అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్. అయితే అమ్మ ఇక్కడికి ఎలా వచ్చారో అమ్మగారి చరిత్ర అయితే ఇక్కడ ఒక పెద్ద ఆయన చెప్తున్నారు. రండి, అమ్మవారిని అయితే చూపిస్తాను. అమ్మవారి చరిత్ర చెప్తున్నారు ఈ పెద్ద ఆయన. చూడండి, రండి ఫ్రెండ్స్, అమ్మవారిని అయితే నేను చూపిస్తున్నాను మీకు. చూడండి ఫ్రెండ్స్, కాళీమాత. వీలైతే కూడా భక్తులు ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి, అమ్మవారి ఆశీస్సులు పొందండి. అమ్మ శక్తి స్వరూపినిగా కాళీమాతగా ఈ తాళరేవు ఊరిలో అయితే వెలిసి ఉన్నారు. సో అందరు కూడా అమ్మ ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వన్స్ అగైన్ మీ దుర్గా. లవ్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. అమ్మ చరిత్ర అయితే పెద్ద ఆయన చెప్తున్నారు. చూడండి, అమ్మ ఇక్కడ ఎలా వచ్చారో పెద్ద ఆయన చెప్తున్నారు. వాడు ఇవిడంకా చూడలేదు. వాడు వాయువేగమే పరిగెడుతుంది, మంచి స్పీడ్లో వెళ్ళిపోతుంది. వాడ భారతదేశానికి బయలుదేరి వెళ్ళిపోతుంది. వాళ్ళు వ్యాపారం గురించి ఆడిపోతున్నారు ఏమండి. వెంటనే అమ్మవారు ఏమనుకున్నారో వాడనకాల పరిగెట్టుకెళ్తున్నారు, అయినా చూడలేదండి వాళ్ళు. ఏమనుకున్నారు, జగన్మాత శ్రీలంక సముద్రం నుండి హిందూ మహాసముద్రం ఎంటర్ అవుతున్నారు. మటన్ లేచి పడిపోతుంది, వాడ అంత స్పీడ్ నడుస్తుంది. వెంటనే అమ్మవారు ఏమనుకున్నారు, 3 సంవత్సరాల బాలికల 3 సంవత్సరాల పిల్ల నల్ల లెగిన్ లోన్ లెగిన్తో ఉన్నారండి. లెగిన్ అంటే ఫ్యాంట్లు వేసుకుంటున్నారు చూడండి ఆడపిల్లలు. నల్ల లెగిన్, నల్ల గౌను, కంటి, కాసుల పేరు, వడ్లాణం, సూర్యుడు చంద్రుడు, పాపిడి చేరు, జడగంటలు, బంగారు జడ, చేతికి వస్తువులు, కాళ్ళకు వస్తువులు, నీలవరంగు దేహంతో 3 నేత్రాలతో బాలా త్రిపుర సుందరిగా వాడ మీద దర్శనం ఇచ్చిందండి. ఎక్కడంటే కెప్టెన్ గారికి దర్శనం ఇచ్చింది. ఏమండి, కెప్టెన్ని తమిళలో ఏమంటారండి, మాలెం. ఏమండి మాలెం గారు, నేను ఎవరో మీకు తెలుసా? శ్రీలంక మహాకాళికామాతనే. నేనేంటో తెలుసా? రక్తంతో స్నానం చేస్తాను నేను. రక్తమే నాకు ఆహారం, శవాలే నాకు వస్త్రాలు. వస్త్రాలు శవాలు కట్టుకుంటారు. తలకాయలైన దండలు, లోకమే నాకు ఉయ్యాలు. ఆది పరాశక్తిని. కానీ నా భయంకర రూపం మీకు ఇవ్వను, భయపడిపోతారు మీరు. కంటి పాపలేక మీరు దర్శనమిస్తున్నాను. నేను ఏంటో తెలుసా? త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం 3 యుగాల నుంచి నేను రాణి మండోదరి యొక్క రావణాలంకలో సముద్ర గర్భంలో బంగారు కోటలో పూజలు అందుకుంటున్నాను. బంగారు కోట నుంచి తప్పించి పైకి వచ్చాను. నన్ను తీసుకుని వెళ్ళి చెప్పండి, భారతదేశంలో కారింగ్ పోర్ట్, కారింగ్ అండి. అప్పుడు పోర్ట్ ఆఫీస్ అట్టండి, కాకినాడ లేదట్టండి. ఇంగ్లీష్ వాడు వచ్చేది కాకినాడ లేదండి. ఇంగ్లీష్లో వచ్చిన తర్వాత కాకినాడ నిర్మాణం చేసేటట్టు కోకినాడు అని పేరు పెట్టాడు. భారత అవునండి, పోర్టులో దేవుడు నన్ను దింపాలి, పోర్టు దాటించి తాళలో దింపాలి అని కోరి వెంటనే సట్టిపాపలు వచ్చింది కదండి. వాడ మీద దివ్యమంగళ విశ్వరూపాన్ని ప్రదర్శించారనమాట. అదే రూపం ఉంది ఆవిడ. వాడి మీద ఆవిడ యొక్క దివ్యమంగళ విశ్వరూపం, నా యొక్క దివ్యమంగళ విశ్వరూపాన్ని తీసుకెళ్ళి తాళరోలు అప్పు చెప్పాలి, వారికి పక్కన తాళరోలో అని కూడా అని చెప్పారు. చెప్పి అప్పుడు చెప్పారు కదండి. చెప్పి తర్వాత అమ్మవారు అలాగే వాడమ్మ ఉన్నారు, వీళ్ళు పూజలు చేసుకుంటూ నాకు నైవేద్యం ఏం పెడతారో తెలుసా? రక్తం వద్దు, బలి వద్దు, తంటి పిల్లకి ఏం పెడతారో అదే నాకు నైవేద్యం పెట్టండి. పాలకోవ, పరమాన్నం, పాలుతో చేసిన పదార్థాలే నాకు నైవేద్యంగా పెట్టండి. అంటే బలి లేకుండా కోరుకునే మహాశక్తి అది. ఇప్పుడు కాళిక అంటే ఎక్కడండి నాకు నివాసం? శ్మశానం. కాళికామాత నివాసం ఎక్కడండి? శ్మశానం. ఇప్పుడు కాశీ అంటున్నాం, కాశీ అంటున్నాం అండి. కాశీ ఏంటండి ఇది? ఇక్కడ ఒకటే శ్మశానం, మనకి వేలాది శ్మశానాలు. అవునండి. అవునండి. ఆ యొక్క మన చనిపోయిన బాడీలో ఉన్న తలకాయలో ఉన్న బూడిదని పట్టుకుని వెళ్ళి శివుడికి శక్తికి అభిషేకం చేస్తుంటారు కాశీలో నెత్తిమించి. ఈ చనిపోయే ప్రపంచంలో చనిపోయిన ఆత్మలన్నీ కూడా అక్కడ వెళ్ళిపోతాయటండి కాశీ.
వెళ్ళిపోయి లైన్లో ఉంటారు క్యూలో. అయితే చిన్న బాలికగా వచ్చి తాళ్ళరేవులోని అమ్మవారు బాలికగా వచ్చి తాళ్ళలోకి రమ్మని చెప్పాను కదండి. అవునండి. ఏం చెప్పానండి? తాళ్ళరు కోరంగి నుంచి అండి తాళ్ళలో అప్పు చెప్పాలని చెప్పింది. చెప్పారు ఇక్కడ తాళరేవా చెప్పింది. బొంబాయిలో ఉందండి వాడ మీద ఉన్నారు అమ్మవారు, సరుకులు అమ్ముకుంటున్నారు వాళ్ళు. అమ్మవారు దివ్య మంగళేశ్వరం వాడ మీద ఉంది. పూటకి పూజ చేసుకుంటూ వాళ్ళు సరుకులు అమ్మేసుకుంటున్నారు. తాళ్ళరు వస్తారనమాట. నీకు ఈలోగా మీరు ఎలా వెళ్ళిపోతుందంటే 1 2 3 రైట్ తిరిగితే కొబ్బరి చెట్లు ఉంటుందండి మేడ. అర్థమైందండి? ఇలాగా ఇప్పుడే చూడండి లోపలికి ఉంటుందండి. కాకినాడ కలెక్టర్ ఆఫీస్ చూడండి, అదే మోడల్ అనమాట. భక్తులైతే అమ్మవారి చరిత్రను అయితే 1605 చూడండి. దాని నిర్మాణం 560 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు ఉందా? ఉందండి. 560 సంవత్సరాలు అయిందండి. ఇల్లండి అది చెప్పిందండి. అప్పుడు ఆ మేడ మీద అక్కడ బొంబాయిలో ఉన్నారండి, ఇక్కడ దర్శనం ఇచ్చారనమాట. ఆ ఓడ మీద ఎలా దర్శనం ఇచ్చారు, ఇక్కడ 4 గొలుసులు ఉయ్యాల మీద కూర్చుని తండ్రి పిల్ల, నేను శ్రీలంక కాళికామాతని బొంబాయిలో ఉన్నాను, పలానా శుక్రవారం ఇక్కడికి వస్తున్నాను, నేను తాళ్ళరేవు స్వయంభూగా వెలుస్తాను. తాళ్ళరేవులో అండి. తాళరేవులో ఇక్కడ నేను స్వయంభూగా వెలుస్తాను, మీ వెలవేల్పుగా అని. ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చెప్తున్నాను. ఇదంతా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్, విదేశీ వాళ్ళు కట్టడం, విదేశీ వాళ్ళు రావడం వెళ్ళడం, ఏమంటే ఎగుమతులు దిగుమతులు, ఇదంతా కూడా ఎక్స్పోర్ట్ అనమాట. కాముట్లు బ్రాహ్మలో పెద్ద అగ్రహారం ఉంటుంది ఇదంతా కూడా. అలాంటి ప్రదేశానికి వచ్చాను, ఇక్కడ వచ్చి వెలసేరండి. మీ గ్రామ దేవతగా నేను ఎవరంటే నువ్వెవరో ప్రశ్నించాలి మీరు. మీరెవరండి? షిప్పులు కట్టే ఇంజనీర్స్, అవును. అంటే తెలుగులో మేస్త్రులు కుటుంబంలో పుట్టిన అనమాట. అమ్మవారికి వంశ పారంపర్య 7వ ధర్మకర్తనండి నేను. నా నెంబర్ 7 అండి మా వంశంలో. మీ పేరండి? కాశీ విశ్వనాథం. అవునండి. కాశీ విశ్వనాథం అండి. వంశ పారంపర్య 7వ ధర్మకర్తనండి అమ్మవారికి. పాత సేవకుడిని సార్. అప్పట్లో విదేశీ వాళ్ళ సహకారంతో పెద్ద కట్టారటండి. 4 ప్రాకారాలతో కలకత్తా మోడల్లో కట్టారటండి. కడితే అది పిడుగు పడిపోయి బదలాసిపోయింది అనమాట శిఖరం. అవునండి. బదలాసిపోతే నాన్నగారు కాకినాడలో రాజమండ్రిలో ఉంటే మాది టెంబరు వ్యాపారం కదండి, షిప్పింగ్ డిజైనర్స్ కాంట్రాక్టర్స్ కదండి. రాజమండ్రి వెళ్ళిపోయి చేయట్లు లాగేస్తుంది, నా మీద పడిపోయింది, నా గుడి పడిపోయింది రా, నాకేం దెబ్బలు తగలేదని పడిపోతే వెంటనే వస్తే అమ్మవారికి ఏం చెక్కు చెదరలేదనమాట. తర్వాత 2వ దేవాలయం, ఇప్పుడు 2 నెలల్లోనో 3 నెలల్లోనో 3వ దేవాలయానికి శంకుస్థాపన చేస్తాం సార్. 3వ దేవాలయం ఏంటండి? ఇదేంటి దేవాలయం, కొత్త దేవాలయం కట్టాలండి. కొత్త దేవాలయం కడతారు. ఉండండి ఈ నెంబరు. ఇప్పుడు ఇది మా మమ్మడి చేస్తే 3వది కట్టినట్టు పెద్ద దేవాలయం చేస్తారు. అయితే చేస్తారు. మంచిది. అమ్మ అన్ని చేయించుకుంటుంది రండి. ఆ పెద్ద దేవాలయం చేస్తారు. చెప్పేదండి ఇక్కడ నిర్మాణం అయిపోయిందండి. ఇక్కడ అయితే అమ్మవారు ఎలా వచ్చారో ఆలయ చరిత్ర కూడా మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నిర్మాణం అయిపోయిందండి. అయిపోతే చెప్పండి. పెద్ద